సో గైస్, మొత్తానికి మనము కడియప్లంక్లో ఉన్నటువంటి శ్రీ సత్యదేవ నర్సరీ లోపలికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ పుల్ల ఆంజనేయులు గారితో సో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టైంలోనే మొక్కలకి ఇంత ఆవశ్యకత ఉంటుందని చెప్పి ఎలా తెలిసింది? మనం నర్సరీ చేసినట్టయితే 10 మందికి ఉపకారం చేస్తాం. మనం మీరే తయారు చేస్తారా వీటన్నిటిని కూడా, అంటే ప్రిపరేషన్, లేదంటే ఎక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని వాటిని మీరు అమ్ముతూ ఉంటారా? మేము 75% ఇక్కడే తయారు చేస్తామండి. సో మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు సార్? అదే కలం నీళ్ళు వచ్చేస్తుంది అంటే అప్పుడు పరిస్థితి అలా ఉండదండి, దాంట్లోనే మనం కష్టపడి గెలిచాము. ఇప్పుడు ఇది సత్యదేవ నర్సరీ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇప్పుడు మాది ఉన్నది 150 ఎకరాలు ఉందండి. నూట 50 ఎకరాలకి ఇన్వెస్ట్మెంట్ ఒక రోజుకి ఎంత ఉంటుంది? 1,50,000 రూపాయలు ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు పసుపులేటి. సో గైస్, ఇవాళ మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే నర్సరీ బిజినెస్. సో ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? రాజమండ్రిలోని కడియపులంక ప్లేస్లో ఉన్నాను. అండ్ సో ఇక్కడ రాజమండ్రి గురించి ఎవరైనా విన్నా చూసినా కూడాను ఏమనుకుంటారు అంటే ఇక్కడ కోకోనట్ ఫార్మింగ్, అదేవిధంగా అరటి ఫార్మింగ్ అనేది చాలా ఫేమస్ అనుకుంటూ ఉంటారు. కానీ కానే కాదు. అండ్ దీంతో కలిపి ఇక్కడ నర్సరీ బిజినెస్ కూడా చాలా ఫేమస్. సో అలాంటి ఒక మంచి నర్సరీ దగ్గరికి నేనైతే రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో ఇక్కడ నర్సరీ బిజినెస్ తో జనాలు బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడాను లక్షల్లోనే కాదండి, సో కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. సో వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ ఏంటి, అసలు ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళు యూస్ చేస్తున్నారు, సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం నేనైతే శ్రీ సత్యదేవ నర్సరీ దగ్గర అయితే ఉన్నాను, సో కడియపులంకలో. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఆస్క్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో. సో గైస్, మొత్తానికి మనము కడియప్లంక్లో ఉన్నటువంటి శ్రీ సత్యదేవ నర్సరీ లోపలికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ పుల్ల ఆంజనేయులు గారితో సో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్ సార్. సో చాలా బాగుంది మీ యొక్క నర్సరీ చూస్తుంటే. సో మా ప్రేక్షకులందరికీ కూడాను సో నర్సరీ చూపిస్తూ, అదేవిధంగా ఇలాంటి బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మరిన్ని విషయాలు మీరు చెప్తూ అండ్ మీ సక్సెస్ జర్నీ కూడా మాతో పంచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అండి. సార్, ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ, అసలు ఏంటి? మా నర్సరీ మా ఫాదర్ అండి. మేము 3 బ్రదర్స్ అండి. మా ఫాదర్ ఇప్పటి నుంచి ఒక స్వతంత్రం కంటే ముందే స్టార్ట్ చేశారు. మా ఫాదర్ చిన్నగా ఒక అరగరంలో ఆయన పెద్దగా వేరే పనులు చేసే అవకాశం లేక మామిడి మొక్కలు, చప్పట మొక్కలు తయారు చేసేలాగా చిన్నగా ఒక నర్సరీ పెట్టినారండి ఆయన. ఆయన నర్సరీ పెట్టింటే మా తర్వాత మాకు అంటే ఇంత ఎస్టాబ్లిష్ అంతా కలిసి వచ్చింది. ఇప్పుడు మేము ఆ నర్సరీ మా నాన్నగారు పెట్టింది మాకు ఏ విధంగానూ ఇక్కడ పాసిబుల్ లేక నర్సరీ స్టార్ట్ చేశారు నాన్నగారు. దాన్ని ఆయన నడుపుకుంటా మమ్మల్ని ముగ్గురిని కూడా అంటే చదివించకుండా తక్కువ చదువుకుని మన గ్రామంలోనే చదువుకుని ఇందులో జాయిన్ అయిపోయాం. నర్సరీకి వచ్చేసాము. అంటే మేము వచ్చిన దగ్గర నుంచి కొంచెం అప్పటి నుంచి మొక్కకి కొంచెం గిరాకీ పెరిగింది. తర్వాత మేము కూడా బాగా డెవలప్ చేసుకున్నాం అండి. డెవలప్ చేసుకుంటే మా దగ్గర కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర రన్నింగ్ లో మేము కూడా మా ఛానల్ వరకు కలిసి చేసాం నర్సరీ. 3 బ్రదర్స్. ఇప్పుడైతే ఒక 2 years నుంచి సపరేట్ చేసుకున్నాం అండి. ఇదో నర్సరీ మా దగ్గర ఒక 500 మంది పని చేస్తారండి. ఇప్పుడు 500 మంది అంటే దీన్ని దేశం అంతా అన్ని రాష్ట్రాలకి ఇక్కడ నుంచి మేము పంపిస్తామండి. అలాగే మేము కూడా మెయిన్ కర్ణాటక, కలకత్తా, పూణే రకరకాల స్టేట్ల నుంచి మేము ఇవన్నీ సీల్డింగ్స్, నారు అన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇలా గ్రీన్ హౌస్ లోను, తర్వాత కొబ్బరాకుల బందుల్లోను వేసి పెంచి వీటిని మళ్ళీ ఇలా చిన్న కవర్ నుంచి పెద్ద కవర్ లో మార్చి అది ఈ ప్రాసెస్ అంతా ప్రతి 364 రోజులు ఇలా ప్లాంటేషన్, లోడింగ్ ప్రతిరోజు జరుగుతుంటుందండి. ఓకే. సో సార్, 1950లోనే మీ నాన్నగారు మొదలు పెట్టడం జరిగింది. అంటే ఆ టైంలోనే సో మొక్కలకి ఇంత ఆవశ్యకత ఉంటుందని చెప్పి ఎలా తెలిసింది? అసలు అడిగి చూసారు ఎప్పుడైనా మీ ఫాదర్? మా ఫాదర్ మరి మేము అడిగి తీసుకుంటాం కదండి. మనకి ఇలాగే నువ్వు నర్సరీ ఎందుకు స్టార్ట్ చేసి అందరూ వేరే పనులు చేసుకుంటుంటే అంటే మనం నర్సరీ చేసినట్టయితే 10 మందికి ఉపకారం చేస్తాం. మనం డబ్బు తీసుకున్నా కానీ మన మొక్క మళ్ళీ వాళ్ళ దగ్గర పెరిగి వాళ్ళకి ఫలసాయం ఉంచాడు మనం మళ్ళీ గుర్తొస్తాం. అదే కాకుండా ఎన్నో
ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగా పనిచేద్దని చెప్పి నేను దీనికి సెలెక్ట్ చేసిన అని చెప్పారండి. దాన్ని బట్టి మేము కూడా దాంట్లోనే ఉన్నామండి, వేరే వేరే వాళ్ళకి వెళ్ళకుండా. అదే కాకుండా మా బ్రదర్స్ పిల్లలు కానీ మా పిల్లలు కానీ మంచి చదువులు చదువుకున్నారు బాగా. మా పిల్లలు అయితే బీటెక్ ఆర్టీ, మా అన్నగారు అబ్బాయి సౌత్ కొరియాలో డాక్టరేట్ చేసేయండి, అయినా కానీ నర్సింగ్ చేస్తున్నమాట. గ్రేట్ గ్రేట్. అంటే ఈ నర్సింగ్ అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి ఇండియా వైజ్ నర్సింగ్లో చాలా గౌరవం ఉందండి. సచిదేవ నర్సింగ్ అంటే చాలా గౌరవం. ఒక మొక్క ఇచ్చారంటే మొక్క రకం మారదు, చచ్చిపోదు, గ్యారంటీ అనమాట. అదే ఇప్పుడు కొబ్బరి మొక్కలు మనం చూస్తాక ఒకలాగా ఉంటాయండి, రెండు పట్టుకుంటేనే 50 రూపాయలు అంటే 250 రూపాయలు ఉంటాయండి. అది మన మీద నమ్మకంతో తీసుకుంటారండి వాళ్ళు. ఓకే, అంత నమ్మకం దీంట్లో మేము సంపాదించుకున్నాం, మా నాన్నగారు కానీ మేము కానీ కష్టపడి. ఓకే, సో ఫైన్ సార్. ఇక్కడ మనం చూసినట్టయితే మొక్కలన్నీ కూడా గులాబీ మొక్కలు. ఇది ఎలా డెవలప్ చేస్తూ ఉంటారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కాశ్మీర్ రోజు సమరసన ఉండదు. ఈ మనం చిన్న మొక్కలు పునాన్ని తెస్తామండి, చిన్నవి 4x4 కవర్లు ఉంటుంది. ఇక్కడ తెచ్చాక మనం 10x10 కవర్లు పెడతామండి. అది కొంచెం మొక్క పెరిగి ఎవరన్నా వాళ్ళ గార్డెన్లో వేసుకుంటా కానీ కుండీలు పెట్టుకుంటా కానీ అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ మొక్కల్ని మీరు అంటే మీరే తయారు చేస్తారా వీటన్నిటిని కూడా, అంటే ప్రిపరేషన్, లేదంటే ఎక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని వాటిని మీరు అమ్ముతూ ఉంటారా? ఏం జరుగుతుంది? మేము 75% ఇక్కడే తయారు చేస్తాం. ఇక్కడే తయారు చేస్తాం. కొన్ని గింజల ద్వారాను, కొన్ని అంట్లు కట్టి, కొన్ని పూటీలు కట్టి, ఇలా ఎయిర్ లేయరింగ్ కొన్ని కట్ చేసి 75% ఇక్కడ నుంచి ఇక్కడ తయారు చేస్తాం. నర్సరీ అంటేనే చిన్న చిన్న నాటిని మనం పెంచుతూ గ్రోత్ చేస్తాం నర్సరీ అండి. తర్వాత మన దగ్గర ఇక్కడ దొరకని రకాలు కొన్ని తూజా ఆగ్రాలో ఉంటుందండి, గులాబీ పూనాలో ఉంటుంది. అలాగే మనం లేని చిన్న చిన్న మొక్కలు తెచ్చి ఇక్కడ మళ్ళీ మనకు రీపోటింగ్ చేసి మట్టి అది కలిపి దానికి ఎరువులు వేసి ఇక్కడ మళ్ళీ పెంచాం అనమాట. ఓకే ఓకే, సూపర్ అండి. ఒకసారి ఆ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కకి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే, సో వాళ్ళకి మీరు ఎటువంటి టిప్స్ ఇస్తూ చెప్తారు? ఫ్లవరింగ్ వెరైటీస్ అయితే 3 నుంచి 4 నెలలు అండి. అందులోనే ఫ్రూట్స్ రకాలు అయితే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉందండి. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక మామిడి మొక్క ఉందండి, మన దగ్గర 1 సంవత్సరం మొక్క దొరుకుతుంది, అలాగే 5 సంవత్సరాల వరకు దొరుకుతుందండి. 5 సంవత్సరాల మొక్క కూడా ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు మీరు పెంచి వాళ్ళు అయితే రైతులు చిన్న మొక్కలు కొనుక్కుని వాళ్ళు పెంచుకుంటారు. అది కాకుండా ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ఈ పెద్ద పెద్ద కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ వాళ్ళు వేసి పెంచి టైం ఉండదు వాళ్ళకి. ఆల్రెడీ 5 సంవత్సరాలకి రెడీమేడ్ గా కాస్తున్నటువంటిది అలా కావాలండి. చూసాం బోన్సాయి మొక్కలు కూడా కొన్ని మీరు పెట్టడం జరిగింది కదా. అలాగే మనం దాన్ని ఇక్కడ 5 సంవత్సరాలు మనమే పెంచామండి. మనమే పెంచి ఒక రేటుకు ఈ పెంచిన దానికి మనం ఛార్జ్ చేసుకుని, ఈ లేబర్ ఛార్జ్ అంతా వాటరింగ్ ఛార్జ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తామండి. వాళ్ళకి రెడీమేడ్ వెళ్ళిన వెంటనే కాయలు కాసేద్దాం వాళ్ళకి. అలాగే చాలా మంది చూస్తారు అన్నమాట. అలాగే పళ్ళ మొక్కల్లోనే కాకుండా పామ్ ట్రీస్ ఉంటాయండి. ఇప్పుడు చాలా సిమెంట్ పోల్స్ ఉంటాయి మీకు. అవి ఒక చిన్న మొక్క అయితే 10 రూపాయలు అండి. దాంట్లోనే 4,000, 5,000, 10,000 వరకు మన దగ్గర ఉంటాయండి, ఏజ్ని బట్టి. ఇక్కడ మనం పెంచేసి అనుకోండి, వాళ్ళకి రెడీమేడ్గా ఉంటుంది. వాళ్ళకి 10 సంవత్సరాల మొక్క వాళ్ళు పెంచుకున్నట్టు ఉంటుంది మన వాళ్ళకి. ఓకే సార్, ఇక్కడ సత్యదేవ నర్సరీలో ఎన్ని రూపాయల నుంచి మొక్క మొదలవుతుంది, ఎంత హైయెస్ట్ ఉంటుంది? ఇక్కడ 10 రూపాయల నుంచి ఉంటాయండి. 10 రూపాయల నుంచి 2,50,000 వరకు ఉన్నాయండి. 2,50,000 అంటే అవి బాగా ఏజ్డ్ మొక్కలు మాట. ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం పెంచిన మొక్కలు అయ్యి. నాలుగు ఉన్న మొక్కలు కూడా బోన్సాయి మొక్కలు అండి. బోన్సాయి మనం మామూలుగా ఫారెస్ట్ ఉంటుందండి, పైకర్స్ దానికి పైన బెడ్ చేసి, ఆ బెడ్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఒక రౌండ్ షేప్ కట్ చేసి వర్క్ ఎక్కువ ఉంటుందండి దానికి. చేతి వరకు, హ్యాండ్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల అంత కష్టం అనమాట. అలాగే 2,50,000 రూపాయల మొక్కలు కూడా కొనుక్కుంటారండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టేసుకోండి, ఆ బిల్డింగ్ కి పెయింట్లు ఎక్కడ వేసారు, లైట్లు ఎక్కడ వేసారు ఎవరు చూడండి. మొక్కలు మాత్రం ఎలా ఉందని కంపల్సరీగా ఫైండ్ అవుట్ చేస్తారు అన్నమాట. అవును అవును. సో సార్, అది ఇప్పుడు మొక్కలకి సంబంధించి మనం చూస్తున్నాం, చాలా బల్క్ లోనే మీరు రన్ చేస్తున్నారు వీటన్నిటిని. సో వీటికి సంబంధించి ఎటువంటి తెగులు కానీ ఎటువంటి ఏమీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? మాకు నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. మాకు అంటే ఈ మొక్కకి ఏం డిసీజులు రాకూడదు, మేము అన్ని చేసుకుంటూ ఉంటామండి. ఒకవేళ మాకు తెలకపోతే ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి మనం శాంపిల్స్ ఇస్తే దానికి ఏం రాంగ్ వచ్చింది, ఏం మందులు చేయాలి చెప్తారండి వాళ్ళు ఆన్ ది స్పాట్. సూపర్ సూపర్. సో మరి ఇన్నేళ్లుగా ఇంత సక్సెస్ఫుల్ గా మీ యొక్క జర్నీ నడుస్తోంది, చాలా బాగుంది. సో దీని సీక్రెట్ ఏంటి, అసలు యొక్క సక్సెస్ రహస్యం ఏంటి? అంటే మేము ఇలాగ అందరూ చాలా మంది అంటే మనం ఇవాళ మొక్క అమ్మేసి చూసి వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. కాదు, మా నాన్నగారు కానీ మా అన్నయ్య గారు కానీ మేము కూడా ఎప్పుడు కూడా మన క్వాలిటీ అయిన మొక్కే మనం బయటకు పంపిస్తామండి. క్వాలిటీ లేని దాన్ని తప్పనిసరిగా ఎక్కడ తీసేస్తామండి. ఇప్పుడు మనం ఒక
ఒక 50 రూపాయల మొక్క ఉందండి, దాన్ని జైపూర్ పంపాలంటే 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ తీసామనుకోండి, ఇక్కడ దానికి ఆ 50 రూపాయలు 20 రూపాయలు కూడా లాస్ అవుతుంది అతనికి. మనం ఇక్కడ 20 కదా వేసేమంటే దాని ట్రాన్స్పోర్ట్ తో సహా లాస్ అవుతుంది అనుకున్నాను. అలాంటి మిల్క్ మనం చూసుకుని చేస్తాం వల్ల మనకి ఇక్కడ మార్కెట్లో ఎక్కువ విలువ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది సత్యదేవ నర్సరీ మొత్తం ఎంత స్క్వేర్ ఫీట్ సార్? ఐ మీన్ ఎన్ని ఎకరాల్లో ఉంది ఇప్పుడు మాది? మేము సపరేట్ మాది ఉన్నది 150 ఎకరాలు ఉందండి. 150 ఎకరాల్లో మొత్తం మీదే రన్ అవుతుంది. ముగ్గురు అన్న తమ్ముళ్ళు సపరేట్ సపరేట్ అండి. ఓకే, అంతా కలిసి ఉన్నప్పుడు అయితే 500 ఎకరాలు ఉండేదండి. ఇప్పుడు మేము సపరేట్ చేస్తున్నాం 150 ఎకరాల్లో మాది ఉందండి. మా దగ్గర 400 నుంచి 500 మంది డైలీ పని చేస్తారండి. మేము 4-5 లారీలు రోజు పంపిస్తామండి. ఇప్పుడు ఇలాగ వెళ్ళిన లారీ అరంబాగ్ వెళ్తుందండి, మన వెస్ట్ బెంగాల్ హుగ్లీ డిస్ట్రిక్ట్ లో అరంబాగ్. అలాగే జైపూర్ కి, పంజాబ్, రాజస్థాన్ అన్ని స్టేట్లకి ఇక్కడికి మేము పంపిస్తామండి. అలాగే మనం చిన్న చిన్న మొక్కలు కూడా అన్ని స్టేట్ల నుంచి మనం దొరికిన తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో 150 ఎకరాలకి ఇన్వెస్ట్మెంట్ ఒక రోజుకి ఎంత ఉంటుంది? అంటే ఇక్కడ డైలీ అంటే నెలలో జీతాలు ఇచ్చి కాకుండా డైలీ ఖర్చు మాకు ఒక 1,50,000 రూపాయలు ఉంటుందండి. ఒక్క మొక్కలకి ఒక చూడడానికి కానీ ఒక ఖర్చు అంతా 1,50,000 మందులకు కానీ వీటికి. అవి కాకుండా మళ్ళీ మనం వేరే వీటికి మట్టి కొంటాం, కవర్లు కొంటాం, వాటికి వేరే అనమాట. అది డైలీ ఖర్చులో రాదు. మనం ఇప్పుడు జీతాలు ఇచ్చేది 15వ తారీఖుని నెలాఖరు జీతాలు ఇస్తామండి. అలా కాకుండా 5వ తారీఖుని మట్టి వాళ్ళకి ఇస్తాం, 10వ తారీఖుని ఇంకొకరు ఇస్తాం. అలా. ఓకే ఓకే. సో ఒక్క రోజుకి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అంటే ఎంత అమ్ముడుపోతూ ఉంటాయి? అంటే ఇప్పుడైతే పని చేతులండి, ఇప్పుడైతే పెద్ద ఒక డైలీ 20,000 25,000 ఉంటుంది. సీజన్లో అయితే ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు 2 లక్షల నుంచి రోజుకి. సూపర్ అండి. ప్రజెంట్ మా బిజినెస్ ఛానల్ ఏంటి అంటే అందరూ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, సో మీరంటే 150 ఎకరాల ఫాదర్స్ నుంచో వచ్చింది. సో అందరికీ అంత ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు, అంత ఉండకపోవచ్చు. స్టార్ట్ చేశారు, దాన్ని తర్వాత ఇంకో ఎకరం అలాగే ఇప్పటికి 50 సంవత్సరాలకి ఎంత చేయగలరు. అది గ్రేట్. బాగా మీరు దాన్ని అందిపుచ్చుకొని ఇంకా అద్భుతంగా దాన్ని పైకి తీసుకెళ్తున్నారు. సో అలా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి సో మినిమం ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? మినిమం ఒక 10 సెంట్లు కూడా స్టార్ట్ చేయొచ్చు. 10 సెంట్లో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాగ ఒక ఈ 10 సెంట్ల ప్లేస్ లో కూడా మన ఏదైనా సిటీలో అది పక్కన రోడ్డు పక్కన ప్లేస్ ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చండి. అది ఒక షోరూమ్ లాగా నడుతుంటది. దానికి సంబంధించిన మొక్కలు ఒకలా మళ్ళీ చిన్న ఇక్కడలాగే చిన్న ఆటలు పెద్ద ఆటలు మార్చాలంటే ఇంకో పక్కన ఎక్కడ జాగా తీసుకుని మళ్ళీ దాంట్లో పెట్టుకోవచ్చు. ఈ రిటైల్ బట్టి వాళ్ళు ఇంకా పెరిగిలా ఉంది కానీ పెంచుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందండి ఒక 10 సెంట్లకి? ఒక 10 సెంట్లు పెట్టాలంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ తో సహా 2,50,000 3 లక్షలు అవుతుంది. అంతే, 2,50,000తో స్టార్ట్ చేసేయచ్చు. ప్లేస్ కాకుండా మొక్కలకి ట్రాన్స్పోర్ట్, అది వాటర్ అది పెట్టుకుంటారు. ఓకే, అలా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు కూడా అందిస్తూ ఉంటారు మొక్కల్ని? దానిలో ఎవరన్నా మొత్తానికి తెలకుండా వచ్చినా కానీ ఇక్కడ మేము ఇగో మీకు ఇయో 10 ఇయో 15 ఇయో 20 అలాగని ఒక లిస్ట్ తయారు చేసి ఇది ఒక 5 టన్నులు అవుతుంది, 6 టన్నులు అవుతుంది, ఇది మీకు చెన్నై వెళ్ళాలంటే కిరాయి ఎంత, బెంగళూరు అయితే కిరాయి ఎంత అని మనం వాళ్ళకి ముందే చెప్తా ఉండాలి. ఒక ట్రైనింగ్ లాగా ఇస్తారు. సూపర్ అండి. సో మరి ఇట్లాంటి బిజినెస్ చేస్తూ అంటే అందరికీ సక్సెస్ అవ్వకపోవచ్చు అని చెప్పలేము, అది పరిస్థితి ఎలా ఉంటుందో. సో మార్కెటింగ్ సంబంధించి చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎలా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది? మార్కెటింగ్ అంటే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఒక ఈ ప్లేస్ కడియం అనే ప్లేస్కి ఇండియాలోనే అక్కడ బయట దేశాలు కూడా మంచి పేరు ఉందండి. అవును, మనం కడియం వెళ్తే మనకు అన్ని రకాల మొక్కలు తక్కువ దొరుకుతాయి. ఇక్కడ మెయిన్ గోదావరి వాటర్ వల్ల మొక్క వేపుగా పెరుగుతాం, తర్వాత మంచి గ్లేజింగ్ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఇంకా ఇండియాలోను ఇలాంటి మొక్కల వ్యవస్థ కలకత్తాలో కూడా ఉందండి నర్సరీతోను, కానీ ఇంత ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. ఇక్కడ ఈ మెయిన్ గోదావరి నదిలో వాటర్ వల్ల ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది అన్నమాట. సూపర్ అండి. సో ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి సార్? మా దగ్గర 4,000 రకాలు ఉంటాయండి. 4,000 ఆర్నమెంట్లు కానీ, ఫ్రూట్స్ కానీ, క్రోటన్ కానీ, ఏ రకాలైన ఒక 2,000 రకాలు ఉంటాయి. ఓకే, సీడ్స్ కూడా మీరు అమ్ముతూ ఉంటారా? సీడ్స్ కాదండి, మామూలుగా మేము మొక్కలు అమ్ముతామండి. సీడ్స్ అంటే మామూలుగా ఎవరన్నా కంపెనీ వాళ్ళు తెచ్చి ఇచ్చిన వెజిటబుల్ సీడ్స్ అమ్ముతాం, కానీ మా దగ్గర సీడ్స్ ఉంటాయి. సీడ్స్ అమ్మి వాళ్ళు వేరే ఉంటారండి. మన ఊర్లో ఉన్నారు, అలాగే హైదరాబాద్లో, బెంగళూరులో ఉంటారండి. సీడ్స్ కంపెనీ వేరే ఉన్నాయండి. ఓకే, సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి సో మీరు ఇచ్చేటువంటి బెస్ట్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే మనకి ఈ నర్సరీ ఎలాంటిదంటే నర్సరీ స్టార్ట్ చేస్తే కంపల్సరీగా నష్టం రాదండి. ఇప్పుడు మనం ఏదైనా బట్టలు కూడా పెట్టవచ్చు, లేదా ఇంకో సైకిల్ కూడా పెట్టవచ్చు. మనం పెడితే దాంట్లో లాస్ వద్ద లాభం వద్ద మనకు ముందు వెళ్తాం. పూల వ్యాపారం కానీ మొక్కల వ్యాపారం కానీ స్టార్ట్ చేస్తే కంపల్సరీగా లాస్ రాదు. ఏంటంటే అది మంచి గ్రీనరీ అని వాటిని
ఇప్పుడు జనం అందరూ కావాల్సిందండి ఇది. అవును. అందువల్ల దీనికి లాస్ అన్నది రాదండి. ఒక లాభం తక్కువ రావచ్చు కానీ లాస్ రాదు. ఓకే. కొంతమంది వేరే వేరే బిజినెస్లు పెట్టి దాని వల్ల ఎఫెక్ట్ అయిపోయి పాడైపోతారు కొంతమంది. అవును. ఇది అలాంటిది కదండి. దీంట్లోనూ మీకు మన దేశంలో చూసుకుంటే చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి నర్సరీలు పెట్టిన ఉన్నారండి. ఇప్పుడు ముంబైలో డాక్టర్ గారండి, పిల్లల డాక్టర్ కర్జత్ దగ్గర. అతను ఫ్యాక్టరీ వదిలేసి నర్సరీ ఫీల్డ్లోకి వచ్చాయండి. ఇప్పుడు అతను ముంబై ఎయిర్పోర్ట్ లో మొక్కలు మెయింటైన్ చేస్తాడు, డెవలప్ చేస్తాడు. అదే కాకుండా బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాడు, అలాగే ఇంపోర్ట్ కూడా చేసుకుంటాడు అతను. ఓకే, ఇంట్రెస్ట్. సూపర్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ని మొక్కల్లో మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, సో మీకు నచ్చిన మొక్క ఏంటి సార్? అంటే ఇప్పుడు మనకి ఎగ్జోరా ఉందనుకోండి, అక్కడ ఎర్ర పూలు కనపడుతుంది చూడండి. అవును. దాన్ని చిన్నప్పటి నుంచి దాని క్వాలిటీ ఇంకా అదే అండి. తర్వాత ఎన్నో రకాలు రావచ్చండి. రకం వచ్చింది మళ్ళీ 2 సంవత్సరాలకు పోవచ్చు, కానీ ఇప్పటి నుంచే ఉందండి అది. అదొకటి. ఇలాగా మీకు పార్కుల్లో సిమెంట్ పోల్స్ ఉంటాయి, రాయల్ పామ్ అని, అది ఎవర్ గ్రీన్ మటండి అది. ఇప్పుడు పామ్స్లు అనేవి కొన్ని బయట దేశాల నుంచి, ఫిలిపీన్స్ అక్కడి నుంచి ఎక్కడున్నా తెస్తారండి కడిపోళ్ళు, మన కడిమోళ్ళు ఏ రకాలని సరే తెస్తారు. ఈ గోల్డ్ అనేది కొత్తగా వచ్చింది థాయిలాండ్ నుంచి. అలాగే ఒక 4 సంవత్సరాలకు ఒక రకం రావచ్చు, అది మళ్ళీ 4 సంవత్సరాలు పోయి పాత పడవచ్చు. అలా కాకుండా ఎవర్ గ్రీన్ లాగా ఉండేది రాయల్ పామ్ అండి. ఓకే ఓకే సార్, నేను మీ గురించి చూసినప్పుడు, చదివినప్పుడు, సో మీరు చాలా పెద్ద పెద్ద వారితో అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా ఉచిత వైద్య శిబిరాలు అని చెప్పి చాలా జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. సో అవన్నీ ఎలాగే ఏంటి అంటే మనకి ఎలాగా కొంచెం ఇప్పుడు మన దగ్గరే పనిచేసే వాళ్ళే చాలా మంది, ఒక 500 మందిలో బాగా పూర్గా ఉన్న వాళ్ళు 200 మంది ఉంటారండి. వాళ్ళకి మంచి జీతం అంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటానికి వాళ్ళకి అలా తింటాక సరిపోద్ది. వైద్యం కావాలని చేయించుకోలేరు కాబట్టి మనకి ఎలాగ కొంచెం సాగు ఉంది కాబట్టి మనం కొంచెం హెల్ప్ చేస్తే చేస్తారని చెప్పి చేయించాం అనమాట. అలాగా సూపర్ అండి. సో ఇంకా ప్రజెంట్ యూత్ కావచ్చు, అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్తారు సార్? అంతే సార్, మెయిన్ ఏంటంటే మనం నమ్మకం సంపాదించాలండి. ఇక్కడ నమ్మకం సంపాదించి ఇవాళ మనకి ఒక పార్టీ వచ్చారంటే మన దగ్గర అక్కడ 10 లక్షల రూపాయలు పెట్టి వెళ్ళిపోయారంటే అలా మనకి ఇక్కడ భయం లేదు. మనకి దీని మీద మన 10 లక్షల మీద లాభం వద్దన్న వాళ్ళకి ఆలోచన ఉండాలన్న వాళ్ళకి. అలాంటి నమ్మకం మనం సంపాదించుకోగలగాలి. మనకి వాళ్ళ ఒక కనీసం ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు, ఒక 10,000 రూపాయలు ఇచ్చిన మళ్ళీ కనపడరు వాళ్ళు. అలాంటి వాళ్ళు డెవలప్ అవ్వరు. ఓకే, సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? ఆ రోజు ఇంకా మర్చిపోలేని రోజు అంటే దీంట్లో ఇప్పుడు మనం ఒక మంచిది ఏమైనా గెలగలిగామంటే, ఇప్పుడు మనం ఒకసారి 2003లోను చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ మన నర్సరీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ మనం ఒక స్టాల్స్ అయి పెట్టామండి. మన చంద్రబాబు నాయుడు గారు ఒక 30 స్టాల్స్ ఉంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు దిగి మా నర్సరీలోకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారన్నమాట. బాగుంది చాలా మీదని. అది ఈనాడు మెయిన్ పేజీలో వచ్చింది అప్పుడు. సో మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు సార్? బాధపడిన రోజు. మనకు చదువుతా మా ఊళ్ళో స్కూల్ 5th వరకు ఉందండి. మళ్ళీ మనం 6th వెళ్ళాలంటే కడియం వెళ్ళాలి. ఆ రోజుకి మన దగ్గర సైకిల్ లేదు. ఇంకా మా నాన్నగారు ఏమన్నా అంటే మనకు సైకిల్ రావద్దు మానేసి నర్సరీకి వచ్చేమన్నారు. అప్పుడు చిన్నప్పుడు జస్ట్ సైకిల్ వల్ల అదే అది కొన్ని పరిస్థితి లేదండి అప్పుడు. సో సాడ్. ఓకే, దట్స్ ఫైన్. సో ఫైనల్లీ ఇప్పుడు మీరు అదే కలం నీళ్ళు వచ్చేస్తుంది. అంటే అప్పుడు పరిస్థితి అలా ఉండదండి. దాంట్లో మనం కష్టపడి గెలిచాము. ఇవాళ మన దగ్గర ఒక 6 కార్లు ఉన్నాయి, ఒక 20 బళ్ళు ఉన్నాయి. అంతే ఈ రోజుకి మనం అయాల మనం ఓడిపోయి మన బండి సైకిల్ లేదని ఇబ్బంది పడితే ఫెయిల్ అయిపోయింది మనం. సూపర్ సార్, సో ఇన్స్పిరేషనల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా ఛానల్ వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. సో ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాం. సో గైస్, సో మీకోసం ఒక మంచి బిజినెస్ ఐడియా ఇవ్వాలని చెప్పి మేము ఫ్రీడమ్ యాప్ బెంగళూరు నుంచి రాజమండ్రి రావడం జరిగింది. అది కూడా కడపలంక అండ్ ది ఫేమస్ సత్యదేవ నర్సరీ ఫార్మ్స్లో ఉండి ఈ యొక్క బిజినెస్ గురించి మీకు అయితే డీటెయిల్స్ ఇచ్చాం. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎవరైతే బిజినెస్ రన్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో, లాభాలు గడిస్తున్నారో వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ నేర్చుకోండి. సత్యదేవ నర్సరీలో ది ఫేమస్ ఆంజనేయులు గారితో ఇంటర్వ్యూ అయిపోయింది. సో తను చాలా విషయాలు మనతో పంచుకున్నారు. అండ్ ఇప్పుడు తన
బాబు తన అబ్బాయితో మనం అతను తన జనరేషన్ గురించి ఇప్పటివరకు ఎలా ఉందో చెప్పారు. ఇప్పుడు తన వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు కాబట్టి సో వాళ్ళ అబ్బాయితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తూ ఉండండి ఫర్ ది పార్ట్ 2. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.